మా ఇంటికి నిన్న గెస్టులు వచ్చారు. వాళ్ళు ముందు బయటంతా మొక్కల్ని ఇలా చుట్టూ చూసుకుంటా ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అని చూసుకుంటా తిరిగి కానీ లోపలికి రారు. ఎవరొచ్చినా అంతే. అట్లాగే ఇక్కడ కూడా సీమతమ్మ చెట్టు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటమ్మా మందార చెట్టు ఎంత ఎత్తు పెరిగింది, నిలువుగా వెళ్ళిపోయిందనమాట డాబా అంత ఎత్తు. సరే ఇక లోపలికి వచ్చారు. లోపల మొక్కలు కూడా చూశారు. ఇటు గుమ్మం ముందు చూశారు. తర్వాత ఇక మెట్ల మీద చూశారు. ఇంకా అన్నీ చూసుకుంటా ఇక లోపలికి వచ్చారనమాట. లోపలికి రాగానే చూసి ఆవిడ ఆశ్చర్యపోయి, ఏంటమ్మా మొక్కలంటే అంత ఇష్టమా, బయటంతా పెట్టావు మళ్ళీ ఇంట్లో కూడా పెట్టుకున్నావు అని. ఇంకా నాకైతే మనీ ప్లాంట్లు అంటే బాగా ఇష్టం. ఇంకా స్నేక్ ప్లాంట్లు అవి కూడా ఉన్నాయి కానీ అవి మళ్ళీ బయట పెట్టాను. వీటిల్లో పాటల్లో పెట్టి మళ్ళీ బయట పెట్టాను. అవి మట్టిలో పెట్టాను. మట్టి మనకి కొంచెం డ్రై అయిపోతే మళ్ళీ మొక్క పాడైపోతుంది. మనీ ప్లాంట్లు అయితే వాటర్లో పెడితే మనకి వాటర్ ఉన్నన్ని రోజులు చక్కగా పెరుగుతుంది. దానికి తోడు మనం ఎప్పటికప్పుడు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇది సైనస్ వచ్చినప్పుడు ముక్కులోకి నీళ్లు వదిలి ఎక్సర్సైజ్ చేసే పాట్ అనమాట, చిన్న ప్లాస్టిక్ది. దాన్ని ఇప్పుడు వాడలేదు కనుక అట్లా. ఇది కూడా వాడలేదు కెట్లు. ఇది కూడా ఆటోమేటిక్ సిస్టమ్ పాడైంది. అందుకని చెప్పి దీన్ని కూడా వాడకుండా ఇక పారేయకుండా ఇట్లా చేసా. ఇది ఫ్లవర్ వాజు, అది కూడా కింద హోల్ లేదు, వాటర్ పోసి పెడితే నిలుస్తుందని దాంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టా. ఇక ఈ ఈ చిన్న ఐటెంలో పెట్టింది, చిన్న వెజల్లో పెట్టిందేమో చిన్నగానే పెరుగుతుంది. పెద్ద దాంట్లో పెట్టింది పెద్దగా పెరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్ చూసుకొని నింపుతూ ఉంటే చాలు. ఇంక దీనికి వేరే మనం ఏం పోషణ చేసే పని లేదు. అదేమో ఫ్లవర్ వాజు, దాంట్లో ఈ పెద్ద ఆకులుగా కనపడే వరకు ముందు పెట్టింది. అవి కొంచెం పెరుగుతూ ఉంది, కొద్దిగా తీగ పెరిగింది. ఇంకో రకం కూడా పెట్టే దీంట్లో 2 రకాలు పెట్టాను. అయితే మనం ఈ ఆవాసం ఎంత ఇస్తామో అంతే ఆధారంతో పెరుగుతూ ఉంటుంది. ఈ కెటిల్లో నీరు ఎక్కువ పడుతుంది, పెద్ద సైజుది కనుక చక్కగా తీగ బాగా పెరిగింది. ఈ పెద్ద ఆకులు ఉన్నంత వరకే పెట్టాను. 4 ఆకులతో పెట్టాను. 4 తీగలు కూడా పెరిగినాయి దానికి చక్కగా. అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాను కనుక అది అంత బాగా అట్లా పెరిగింది. ఇది కూడా ఒక ఫ్లవర్ వాజు, ప్లాస్టిక్ పూలు అప్పుడు టేబుల్ మీద పెట్టుకోవటానికి కొన్నది. అది కూడా పక్కన పెట్టేశాను. అది వాళ్ళ ఉపయోగపడింది. వాళ్ళంటే వాళ్ళని కాదు, ఇలా పెట్టుకోవటానికి ఉపయోగపడింది. ఇందులో కూడా నీళ్ళు పోసి పెడితే ఇది కూడా అంతే చక్కగా పెరుగుతూ ఉంది. ఇది ఒక రంగు ఆకులు కొంచెం గోల్డెన్ షేడ్లో ఉండేవి. అట్లా 4 రకాల మనీ ప్లాంట్లు 4 చోట్ల పెట్టాను అనమాట. ఇవి మనం కొంచెం ఆధారం అందిస్తే చాలు, అదే అందుకొని పాకుతూ ఉంటుంది. నాకైతే రోజు పచ్చగా అవి కనపడతా ఉంటే ఇష్టం అనిపిస్తుంది, అందుకోసం పెట్టాను. ఇక ఇది ప్లాస్టిక్ వాటర్ జగ్గు. ఇది ఎప్పుడో 15-20 ఏళ్ళు అయింది కొని, దాన్ని పక్కన పడేసి ఉంచాము. దాన్ని ఇప్పుడు నేను మధ్యలో హోల్ చేసి ఒక 5-6 ఆకులు ఉన్నది పెట్టాను దీంట్లో. అది విపరీతంగా పెద్ద పెద్ద ఆకులతో చక్కగా పెరుగుతుంది. ఎందుకంటే మనం కింద వాటర్ సోర్స్ ఎక్కువ ఇచ్చాం కనుక ఎక్కువగా పెరుగుతుంది. అదే చిన్న వాటిలో పెడితే చిన్నగానే పెరుగుతుంది, అంటే గ్రోత్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇక మనం అప్పుడప్పుడు నీళ్లు మార్చుకోవటము, మళ్ళీ నీళ్లు పోసుకోవటము చేసుకుంటే చాలు, అవే పెరిగిపోతుంటాయి, బాగుంటుంది.